ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒక్కసారి ఆమేన్ చెప్తారా? ఆమేన్. ప్రభు నామం మహింపరచబడాలి. ఈరోజు ఆయన వాక్యం మన వెనికిడికి వచ్చి మన ఆత్మలో స్థిరపడి మనం ఇక్కడి నుంచి స్తుతిస్తూ బయటికి వెళ్తామని నేను ఎదురు చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయకాలాన నేను ఒక విషయాన్ని తెలియపరిచాను. చరిత్ర చెప్తూ దానియేలు గ్రంథం నుంచి ఆయన చెప్పిన ప్రవచనం ద్వారా అది ఎలాగ నెరవేర్చబడిన ఆ ప్రవచనం మళ్ళీ ఎలాగ రాబోతుంది, అలాంటి సమయంలో మనం ఉన్నాం అని చెప్తూ దాంట్లోంచి ఒక సత్యాన్ని మీకు బోధించాను. ఏంటి అంటే ఆ సత్యం ఏంటి అంటే బైబిల్లో ఒక విషయం మనం గమనించాలి. ఏ విషయం గమనించాలి అంటే చాలా ఉన్నాయి, కానీ ఒక విషయం గమనించాలి. ఆ విషయం ఏంటి అంటే దేవుడు అనుమతిచ్చే కథల కన్నా దేవుడు అనుమతిచ్చే చరిత్ర అన్న ఒక రీతిలో ఉంటుంది, ఒక ప్యాటర్న్లో ఉంటుంది. ఒక ప్యాటర్న్. ఆ రీతులు లేకపోతే ఆ ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. సో నేను ఈరోజు మార్నింగ్ ఇంగ్లీష్ సర్వీస్లో రికరింగ్ ప్యాటర్న్స్ గురించి చెప్పాను. ఆ రీతులు ఎలాగ రికర్ అవుతాయో, ఎలాగ రిపీట్ అవుతాయో అనేది. ఎప్పుడైతే మనం ఒక్కసారి ఒక విషయం చూస్తామో అది రికర్ అయ్యే రీతి లేకపోతే ప్యాటర్న్ అయితే జాగ్రత్తగా ఆ విషయాల్ని మనం గమనించాలి. వాటిని చాలా లైట్గా తీసుకోకూడదు. రైట్? అది మీ బాడీ ఎక్స్ప్రెషన్స్లో, మీరు చూసే విధానంలో, తర్వాత మీరు ఎలాగ గమనిస్తున్నారో అనే విషయం దేవుడు చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మన లోపల ఉన్న వైఖరి లేకపోతే నేచర్ రిపీట్ అవుతుంది. తండ్రి చేసిన పని కుమారుడు చేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్, అబ్రహాము ఫరో ముందు అబద్ధం ఆడాడు. సారాన్ని పట్టుకొని సహోదరి అన్నాడు. అదే పని ఇస్సాకు చేశాడు అబీమెలెకు ఎదురుగుండా. సేమ్ స్టోరీ రిపీట్ అయ్యి. ఎంతమందికి అర్థమవుతుంది? సో సేమ్ స్టోరీ. సో హీ ఆల్సో స్టూడ్ బిఫోర్ అబీమెలెక్ అండ్ హీ సెడ్ రెబెకా ఈజ్ మై సిస్టర్ అన్నాడు. సో మన నేచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ తండ్రి ఏం చేశాడో అయ్యే కొన్ని విషయాలు మీ జీవితంలో, లేకపోతే మీ తల్లి ఏం చేసిందో అదే మీ జీవితంలో జరుగుండొచ్చు, లేకపోతే జరగబోవచ్చు. సమ్ ఫ్యూ థింగ్స్, దోస్ ప్యాటర్న్స్, దోస్ థింగ్స్ రిపీట్. రికరింగ్ ప్యాటర్న్స్. ఆ రీతులు మళ్ళీ మనకి కనపడతాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నెంబర్స్. బైబిల్లో నెంబర్స్ చాలా రిపీట్ అవుతాయి. చిన్న ఎగ్జాంపుల్ అంటే సెవెన్స్ రిపీట్ అవుతాయి. 7th డే సాబాత్, 7వ రోజు సబాత్ దినం, 7వ సంవత్సరం సబాత్ సంవత్సరం. ఆ 7 సార్లు అయిపోయిన తర్వాత సునాద సంవత్సరం. రైట్? ఎంతమందికి అర్థమవుతుంది? 6000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకొక 1000 సంవత్సరాలు వస్తాయి. ఎందుకంటే అంతా కలిపి 7000 సంవత్సరాలు. సో దే రిపీట్. దిస్ నెంబర్స్ రిపీట్. ఫర్ ఎగ్జాంపుల్ 40 days 40 nights. వరదలైతే 40 days ఫాస్టింగ్. దే రిపీట్. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ 3 ట్రైయూన్ గాడ్, 3 హోలీ హోలీ హోలీ, ఆయనకి 3 times హోలీ. సో దే రిపీట్. సేమ్ వే నెంబర్ 6 అనేది ఇంపర్ఫెక్ట్ నెంబర్. అవి రిపీట్ అవుతాయి. అందుకే 3 సార్లు రిపీట్ అయింది అంత్యక్రీస్తుకి. 666. అటు 3 సార్లు పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్. అది దాని మీనింగ్. రైట్? సో రిపీట్ అయ్యే నెంబర్స్, దిస్ ప్యాటర్న్స్ రికర్. ఈ విషయం గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మీరు ఏదైతే వినబోతున్నారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు యువర్ హార్ట్.
ఆమేన్. బ్లెస్సింగ్ టు యువర్ హార్ట్. అస్సలు ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా వినాలి మీరు. ఎందుకు అంటే ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా నేను విని ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి, సిద్ధపడి వచ్చాను కాబట్టి మీరు కూడా అలాగే సిద్ధపడి మీ చెవులు ఈ మాటలకి మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఆ చెవులకి మీరు పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు హార్ట్ రిసీవ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం, క్రియల గురించి చూస్తే ఆ క్రియలు కూడా అలాగే రిపీట్ అయినాయి. ప్రవర్తలు చేసిన క్రియలు, ఏలియా చేసిన పనులు ఎలీషా రిపీట్ చేశాడు. అదే ఆల్మోస్ట్ మెనీ థింగ్స్, మిరకల్స్, ప్రవచనాలు. అలాగే యేసు ప్రభు చేసిన అద్భుతాలు శిష్యులు చేశాడు. సేమ్, ద బ్లైండ్ సా, ద డెడ్ రైజ్డ్, సేమ్ థింగ్ రిపీట్ అయినాయి. అవన్నీ ఆ ప్యాటర్న్స్ రికర్ అయినాయి. అలాగే సేమ్ థింగ్, వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఒక ముఖ్యమైన విషయంలోకి నేను దిగుతున్నాను. ఇవన్నీ మీకు ఉదాహరణగా చెప్పాను. ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సందర్భాలు మళ్ళీ రాబోతున్నాయి. సేమ్ కాంటెక్స్ ఆర్ గోయింగ్ టు రికర్ అగైన్. సేమ్ అదే సందర్భాలు మళ్ళీ రికర్ అవుతాయి, మళ్ళీ రాబోతున్నాయి. అయ్యే సందర్భాలు ఏ రీతిలో ఆ బైబిల్లో ఉన్న సందర్భాలు జరిగినాయో అయ్యే రకమైన సందర్భాలు మళ్ళీ రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ నేను చెప్పాను, హనూకా పండుగ అంటే డెడికేషన్, ఫీస్ట్ ఆఫ్ లైట్స్, వెలుగు పండుగ అనేది 25th కిస్లేవ్ అనే మంత్లో, నెలలో యూదులు అది ఆచరిస్తారు. అది ఎప్పుడొచ్చింది అంటే ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి మధ్యలో ఇంటర్ టెస్ట్మెంటల్ పీరియడ్ అంటారు. దాని మధ్యలో ఒక స్టోరీ జరిగింది. నేను స్టోరీ కొంతమందికి చెప్పాను, మళ్ళీ ఆ స్టోరీ రిపీట్ చేయదలుచుకోలేదు. అక్కడ ఏమవుతుందంటే యాంటియోకస్ ద ఫోర్త్ అని ఒక సిరియా మీద రాజు యూదుల మీద దాడి చేసి మందిరంలోకి వెళ్ళి ఆల్టర్ని పడగొట్టేసి ఆ బలిపీఠం మీద యెహోవాకి బలి అర్పించే సమయంలో ఆ బలిని డెసిక్రేట్ చేసి, డెమాలిష్ చేసి, నిర్మూలన చేసి దాని మీద ఒక పందిని పెట్టి పందిని సాక్రిఫైస్ చేసిన విషయం. దాని తర్వాత ఆ టెంపుల్ ముందు తన ఓన్ స్టాచ్యూ పెట్టుకుని నేనే దేవుణ్ణి పూజించండి అన్నప్పుడు మత్తతియాస్ అనే ఒక కుటుంబంలోంచి ఆయన వెళ్ళి ఈ యాంటియోకస్ ఫోర్త్ హై ప్రీస్ట్ని చంపేసి, హై ప్రీస్ట్లో వాడికి వినేవాడిని ఒకరిని పెడితే ఆ యూదుడే ఆ పందిని సాక్రిఫైస్ చేసే టైంలో ఈ మత్తతియాస్ అనే ఆయన వెళ్ళి చంపి, కింగ్ ఆఫీషియల్ని కూడా చంపి వాళ్ళ కుమారులతో ఫారెస్ట్కి పారిపోతారు. ఎప్పుడైతే ఫారెస్ట్కి పారిపోతారో 3 సంవత్సరాలు ఈ సిరియా దేశస్థుడైన యాంటియోకస్ ద ఫోర్త్కి వ్యతిరేకంగా పోరాడి మళ్ళీ టెంపుల్ని స్వాధీనంలోకి తీసుకొచ్చుకుంటారు ఈ యూదులు. ఎప్పుడైతే వాళ్ళ స్వాధీనంలోకి 3 సంవత్సరాల తర్వాత వచ్చిందో ఆ తిరుగుబాటుని మెకబియన్ తిరుగుబాటు అంటారు. ఎందుకంటే పెద్ద కుమారుడి పేరు యూదా మెకబీ, జూడాస్ మెకబీష్. సో మెకబియన్ రివోల్ట్లో వాళ్ళు మళ్ళీ మందిరాన్ని సంపాదించుకొని అదంతా క్లీన్ చేసి మళ్ళీ ఆల్టర్ పెట్టుకొని ఆ రోజు మెనోరా అంటే ఆ 7 క్యాండిల్ స్టాండ్ ఉంటుంది కదండి, దానికి వెలిగించి అది వాళ్ళకి ఒకరోజు కాలే నూనె ఉంటే ఇంకొక 10 రోజులు పడుతుంది. 8 రోజులకి కావాల్సిన నూనె 8 రోజులు అది కాలాలి. ఆ నూనెని తీసుకురావాలి అంటే 10 రోజులు ట్రావెల్ చేసి ఆ నూనె సప్లైని తీసుకురావాలి. కాబట్టి వీళ్ళకి ఆ సహనం లేకుండా ఆ రోజే వెలిగించాలని ఒక్కరోజుకి కాలే నూనెతోనే నూనె వేసి కాల్చిన తర్వాత, క్యాండిల్స్ లైట్ చేసిన తర్వాత అది ఒక్కరోజు కాలాల్సిన ఆ నూనె 8 రోజులు వస్తుంది. సో అదొక మిరకల్ జరిగింది. అక్కడి నుంచి ఈ పండుగ మొదలైంది. ఏం పండుగ అంటే హనూకా పండుగ. ఈ హనూకా అంటే డెడికేషన్, ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్, లేకపోతే ఫీస్ట్ ఆఫ్ లైట్స్. కిస్లేవ్ అనే పండుగ, కిస్లేవ్ అనే మంత్ నెలలో వస్తుంది. 25th 25వ తారీఖు యూదుల క్యాలెండర్లో. అది మనకి డిసెంబర్ నెలలో పడుతుంది. రైట్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి పండుగలో ఏ సందర్భంలోంచి ఈ పండుగ వచ్చిందో అదే సందర్భం మళ్ళీ చివరి రోజుల్లో రాబోతుంది. సందర్భాలు రికర్ అవుతాయి, మళ్ళీ రాబోతున్నాయి అనే విషయం నేను చెప్తున్నాను. ఏ సందర్భంలోంచి అది వచ్చింది అంటే ఈ పండుగ ఏ లోకం అయితే, లోకంలో ఉన్న రాజు ఏదైతే గ్రీక్కి సంబంధించిందే మీరు పాటించాలి, గ్రీక్కి సంబంధించిన మీరు మాట్లాడాలి, గ్రీక్కి సంబంధించిన బట్టలు వేసుకోవాలి, గ్రీక్కి చెందిన దేవుళ్ళనే మీరు మొక్కాలి అన్నప్పుడు వీళ్ళు దానికి వ్యతిరేకం తిరిగి ఆ మందిరాన్ని వాళ్ళు స్వాధీనంలో తీసుకుని ఆ పండుగ రావటం అనేది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఒక్కసారి గమనిస్తే మళ్ళీ అదే సందర్భంలో మనం నడుస్తున్నాము, అదే సందర్భం మళ్ళీ రిపీట్ అయింది అని మనం తెలుసుకోవాలి. సేమ్ థింగ్
సేమ్ థింగ్. సో ఇప్పుడు ఆ సందర్భాల్లో జాగ్రత్తగానండి, ఆ సందర్భాల్లో నువ్వు సున్నతి చేసుకోకూడదు అన్నాడు యాంటియోకస్ ఎపిఫానస్. నో సర్కంసిషన్ అయితే నేను చంపేస్తారు. అప్పుడు యూదులు ఏం చేశారు అంటే కొంతమంది దానికి లోబడి రాజీ పడిపోయారు. తర్వాత యాంటియోకస్ 4 ఏమన్నాడంటే, మీరు ఒక పని చేయాలి, సబాత్ దినం మీరు పాటించకూడదు, ఇంట్లో ఉంటే బతుకుతారు, సబాత్ దినం టెంపుల్లోకి మందిరంలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తాను. వీళ్ళకి భయపడి ఏం చేశారంటే సబాత్ దినానికి టెంపుల్కి రాకుండా ఇంట్లో ఉండిపోయారు, రాజీ పడిపోయారు. జాగ్రత్తగానండి. తర్వాత ఏమన్నారంటే గ్రీస్ దేశానికి చెందిన దేవుళ్ళనే మీరు మొక్కాలి అంటే అది కూడా మానేసి పందిని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోయారే కానీ రాజీ పడిపోయి ఇంట్లోనే ఉండిపోయారు. కానీ కొంతమంది యూదులు మాత్రం దానికి వ్యతిరేకించారు. సో రాజీ పడే విషయాలు ఎన్ని ఉన్నాయో ఈ లోకంలో ఈ రోజుల్లో రాజీ పడే, కాంప్రమైజ్ అయిపోయే విషయాలు ఎన్ని ఉన్నాయో. నువ్వు రాజీ పడుతుంటే నువ్వు ఎవరితో సమానం అంటే ఆ ప్రధాన యాజకుడైన, ఆ యూదుల్లో ప్రధాన యాజకుడినైన ఆ ప్రధాన యాజకుడు యెహోవాకి బలులు అర్పించేవాడిని చంపేసి యాంటియోకస్ ద 4th ఆ రాజు మాటినేవాడిని ఒక ప్రధాన యాజకుడిగా పెట్టాడు, ఒక యూదుడిని. ఆ యూదుడు ఏం చేశాడంటే యెహోవాకి సాక్రిఫైసెస్ ఇవ్వటం రాజీ పడిపోయి పందిని బలి అర్పించడానికి రెడీ అయిపోయాడే యూదుడు, వాడితో సమానం అయిపోతాం. ది రికరింగ్ ప్యాటర్న్స్, అదే సందర్భం మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అలాంటి రిపీట్ అయ్యే విషయాలు బైబిల్లో కనిపించినప్పుడు అలాగే మళ్ళీ జరగబోతాయి అని మనం గమనించి జాగ్రత్తగా ఉంటాం. యేసు ప్రభు రాకడ వరకు మనం జాగ్రత్తగా సిద్ధపడి జాగ్రత్తగా ఉంటాం అనేది ఒక క్రైస్తవుడికి ఉండే లా, ఒక నియమం. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఒక నియమం అది. ఆల్రైట్, ఒక నియమం. ఆల్రైట్, నా ఈరోజు నేను ఈ ఎండ్ టైంలో ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ రికర్ అవుతుంది, ఒక పర్టికులర్ సందర్భం మళ్ళీ రాబోతుంది. అది ఎక్కడి నుంచి తీసుకోబోతున్నానో అనేది యూ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అ స్టోరీ. ఒక కథ నేను చెప్పబోతున్నాను. అదే స్టోరీ మళ్ళీ రిపీట్ అవబోతుంది. అది ఎలాగే రిపీట్ అవబోతుంది, అది ఎలాగ బైబిల్లో ఉన్నది, ఇప్పుడు ఎలాగే రిపీట్ అవుతుంది, మళ్ళీ ఎలాగే రిపీట్ అవుతుంది అనేది జాగ్రత్తగా గమనించి మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. రైట్, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. నా ఒక చిన్న విషయం, ఎత్తబడటం అనేది క్రైస్తవులకి చెందింది. మహాశ్రమలు అనేది ఎవరికి చెందింది? యూదులకి చెందింది. జస్ట్ అండర్స్టాండ్ దట్. సో Jews will remain in the great tribulation. Rapture actually belongs to Christians. అది మీరు మైండ్లో పెట్టుకున్న తర్వాత ఈ ర్యాప్చర్ క్రిస్టియన్స్కి, మహాశ్రమలు యూదులకి అన్నది బైబిల్లో ఒక చోట ఆ సందర్భం ఉన్నది. అదే సందర్భం మళ్ళీ రాబోతుంది. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టుడే, అండ్ దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. అది ఆల్రెడీ జరిగింది. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా. క్రైస్తవులకి ఎత్తబడటం అనే సందర్భం, తర్వాత యూదులకి మహాశ్రమలో అనే సందర్భం ఆల్రెడీ జరిగింది. ఆ జరిగిన విషయం మళ్ళీ జరగబోతుంది. ఫస్ట్ గారు అవునా జరిగిపోయిందా అంటే జరిగింది, ఒక రకంగా జరిగిన తర్వాత మళ్ళీ జరగబోతుంది. సో we need to understand that very important thing. ఏం పాస్టర్ గారు ఎత్తబడటం అనేది ఎలా జరిగింది, బైబిల్లో ఎక్కడ ఉన్నదంటే చూపిస్తాను ఈరోజు. I will show you that the concept of rapture that had come before and the concept of great tribulation that had come to the Jews, same pattern మళ్ళీ రికర్ అవబోతుంది, మళ్ళీ రాబోతుంది. అది ఒకసారి గమనించిన తర్వాత దెన్ వీ విల్ నో హౌ సేమ్ థింగ్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను. ఏం చెప్పానంటే యాంటియోకస్ ద 4th, రైట్, అది దానియేలు గ్రంథంలో ప్రవచించబడ్డది. సో అది అంత్యక్రీస్తు గురించి చెప్పబడింది. ముందే యాంటియోకస్ ద 4th కథలో మనం చూసాం. ఆ యాంటియోకస్ ద 4th అంత్యక్రీస్తులో తర్వాత కనబడతాడు. సో ముందు వచ్చిన విషయం తర్వాత మళ్ళీ రాబోతుంది. రైట్. సో ఈ రికరింగ్ మళ్ళీ రాబోయే ఆ రీతుల గురించి నేను చెబుతూ నౌ ఐ విల్ టెల్ యూ ఎ స్టోరీ. ఏంటి ఈ కథ అంటే, ఈ కథ AD 70లో జరిగింది. ఫస్ట్ కథ చెప్తాను, తర్వాత బైబిల్లోకి వెళ్తాం. ఫస్ట్ ఈ విషయాన్ని మనం కనుగొన్న తర్వాత బైబిల్లోకి వెళ్తాం. ఏమైంది అంటే AD 70లో మనందరికీ తెలుసు యెరూషలేం మందిరం నిర్మూలన చేయబడ్డది, డిస్ట్రాయ్ అయిపోయింది, ధ్వంసం చేసేసారు. ఎవరి కింద అంటే రోమన్ ఎంపరర్ టైటస్ కింద
అది డిస్ట్రాయ్ అయిపోయింది, నాశనం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే 7 సంవత్సరాలు. 66 నుంచి 73 AD వరకు జరిగింది. ఏంటి పాస్టర్ గారు 70 AD కదా అంటే 73 వరకు జరిగింది. అది ఎలా జరిగిందో ఈరోజు చూద్దాం. 66 AD నుంచి క్రీస్తు శకం 66 నుంచి 73 7 ఇయర్స్ ఈ యెరూషలేము మీద దాడి జరిగింది. ఈ యెరూషలేము మీద దాడి జరిగినప్పుడు AD 70లో ఆ పర్టికులర్ టైంలో ఆ ఫ్యూ డేస్లో ఈ టైటస్ కింద ఉన్న ఆ సైన్యం 11 లక్షల మందిని చంపేశారు. 11 lakhs massacred, chopped like onions. విల్లుపై కోసినట్టు బయటకు వచ్చిన వాళ్ళని దొరికిన వాళ్ళని ముక్కలుగా చాప్ చేసేసారు యూదుల్ని. ఆ 11 lakhs మందిని ముక్కలుగా చంపిన తర్వాత 97,000 మందిని బానిసలుగా తీసేసుకొని మెడిటరేనియన్ ఏరియా వరల్డ్లో అన్ని స్థలాల్లోకి వాళ్ళు బానిసలుగా అమ్మేశారు. వాళ్ళు 97,000 అంటే 1 లక్ష దగ్గరగా 1 లక్ష మందిని, అంటే 12 లక్షల మందిని, 11 లక్షల మందినేమో దారుణంగా చంపేశారు. తర్వాత 1 లక్ష మందినేమో బానిసలుగా అమ్మేశారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటి అని ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే, యేసు ప్రభు పునరుద్ధానం అయిపోయిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందో చూద్దాం. స్టార్ట్ అయింది యేసు ప్రభు పునరుద్ధానం అయిపోయిన తర్వాత, ఆయన పైకెత్తబడిన తర్వాత ఒక చక్రవర్తి, రోమన్ చక్రవర్తి, ఈ గయస్ జూలియస్ గెమానికస్, ఓకే, గయస్ జూలియస్ గెమానికస్, ఆయనకి ఒక నిక్ నేమ్ ఉన్నది. అంటే ముద్దుగా పిలుచుకునేవాడు, ఆయనే పిలుచుకునేవాడు, వేరే వాళ్ళు పిలిచేవాళ్ళు కాదు. ఆయన ముద్దు పేరు ఏంటంటే కెలుగులా. అదేంటి ఏదో ఇంటి పేరులాగా ఉన్నదంటే, ఇంటి పేరు కాదు, కెలుగులా అంటే లిటిల్ బూట్స్. దాని మీనింగ్ లిటిల్ బూట్స్ అంటే చిన్న చెప్పులు అని. మరి ఆయన పాదాలు చిన్నగుండేయో తెలియదు కానీ, పెద్దగుండేవాడు, పాదాలు చిన్నగుండేమో తెలియదు కానీ, అంటే మీకు ఎప్పుడైనా చిరుతపుల్ని చూసారా కదా, పాదాలు అలా ఉంటాయి, పెద్దగా ఉంటాడు కానీ ఆయన పాదాల మధ్య లిటిల్ బూట్స్, కెలుగులా. ఆ నిక్ నేమ్ కెలుగులా, లిటిల్ బూట్స్ అని ఆయనకే పేరు పెట్టుకున్నారు. ఆయన ఏం చేశాడంటే, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా నేను యేసు ప్రభు పునరుద్ధానం అయిపోయి ఆయన ఎత్తబడిన సమయం 33 AD, ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ ఈయన మందిరం మీద ఈయన కళ్ళు పడ్డాయి. నేను స్టోరీ చెప్తున్నాను. యెరూషలేము మందిరం మీద ఈయన కళ్ళు పడి ఈ మందిరాన్ని స్వాధీనం చేసుకోవాలి అని ఏం చేశాడు అంటే, రోమా ప్రదేశంలో ఉన్న కల్ట్, ఆ వర్షిప్, దేవుణ్ణి వర్షిప్ చేయాలి అనే విషయం, నేనే సీజర్ని, నేనే దేవుణ్ణి, నన్నే మీరు పూజించాలి అనే విషయం ఈ కలుగులా ఏం చేశాడు అంటే, ఒక ఆయన్ని జనరల్గా అపాయింట్ చేసి, నువ్వు యూదుల దగ్గరికి వెళ్ళి ఇదంతా నేను ఇచ్చిన కమాండ్ రిలీజ్ చేసి వాళ్ళని ఫాలో అయ్యేలాగా నువ్వు చేయాలి అన్నాడు. ఈయన అపాయింట్ చేసిన ఆయన పేరంటే పెట్రోనియస్. ఈ పెట్రోనియస్ ఏం చేశాడంటే, జనరల్ పెట్రోనియస్ ఏం చేశాడంటే, యూదుల దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని పాటించాలి అని ఆయన ఒక స్టాచ్యూ పెట్టేసి, ఈ గయస్ జూలియస్ స్టాచ్యూ పెట్టి ఈయన వర్షిప్ చేయాలి, ఈయనే సీజర్, ఈయనే దేవుడు అని చెప్పేటప్పుడు యూదులు చాలా ధైర్యంగా పెట్రోనియస్ దగ్గరికి వచ్చి, మేము మాత్రం ఈ పని చేయమన్నారు, మేము మాత్రం పని చేయం అని వాళ్ళ దేవుడి గురించి చెప్పినప్పుడు ఈ పెట్రోనియస్ చాలా ఆశ్చర్యపడి వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుని ఆయన ఏం చేశాడంటే, ఏ మిషన్ మీద వచ్చాడో, ఏ పని మీద వచ్చాడో, ఏ సీజర్ని దేవుడిగా మార్చి వీళ్ళని వర్షిప్ చేయాలి, వీళ్ళని ఆరాధించేలాగా చేయాల్సిన ఈ వ్యక్తి వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుని ఆయన మిషన్ ఆపేశాడు. ఎప్పుడైతే ఆ పనిని ఆపేశాడో ఈ విషయం కలుగులా దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ఎడిక్ట్ రాశాడు, ఒక కమాండ్, ఒక లెటర్ పంపించాడు. ఏంటంటే ఆయన్ని చంపేయండి అని, పెట్రోనియస్ని ఆయన్ని చంపేయమని ఆ లెటర్ పంపించేటప్పటికి ఆ లెటర్ వెళ్ళింది. ఆ లెటర్ వెళ్ళే లోపల ఈయన ఏం చేశాడంటే, స్వయంగా నేనే వెళ్ళాలి అని షిప్ ఎక్కి వాడెక్కి ఆ సముద్రంలో మధ్యలోకి వచ్చేటప్పటికి పెద్ద తుఫాన్ కొట్టి సముద్రంలో మునిగిపోయాడు, చచ్చిపోయాడు. ఆ సముద్రంలో చచ్చిపోయేటప్పటికి వెళ్ళేటప్పటికి ఆ లెటర్ ఇంకా రీచ్ అవ్వలేదు, ఈయన మాత్రం చచ్చిపోయాడు. పెట్రోనియస్ బతికిపోయాడు. అప్పటికి యెరూషలేము మందిరం బతికిపోయింది. అలా జరిగేటప్పటికి యెరూషలేము మందిరానికి ఇంకేమీ అవ్వలేదు.
రైట్? నేను స్టోరీ చెప్తున్నాను, నేను కథ చెప్తాను. పక్కన వాళ్ళ వైపు చూసి పాస్టర్ గారు ఒక కథ చెప్తున్నారా అని చెప్పండి. రైట్. సో టర్న్ టు నైబర్ అండ్ సే, నైబర్ యు లిసన్ టు ద స్టోరీ. రైట్. ఈ పెట్రోనియస్ బతికిపోయాడు, మందిరం బతికిపోయింది, చచ్చిపోయింది ఈడు గయాస్, కలుగులా చనిపోయాడు. రైట్? సముద్రంలో పడి చచ్చిపోయాడు. బ్యాడ్ వెదర్తో పెద్ద ఆ సముద్రంలో ఉన్న తుఫాన్ ద్వారా చచ్చిపోయాడు. అయిపోయిన తర్వాత ఏమైందంటే రోమీలు ఇంకా యూదుల్ని అణిచేయాలని, చంపేయాలని చాలా ప్రయత్నాలు చేసే రోజులయ్యి. అప్పుడు ఏమైంది అంటే ఆ రోజుల్లో ఒక్కొక్క చక్రవర్తి రావటం అణిచేయటానికి ట్రై చేసేటప్పుడు చాలా మెస్సాయిలు బయలుదేరారు. యూదుల్లో చాలా మెస్సాయిలు. ఒక ఆయన పేరు థియోడస్, ఇంకొక ఆయన పేరు జేమ్స్, మన ఆదినారాయణ కాదు, జేమ్స్. తర్వాత ఇంకొక ఆయన సైమన్. ఈ చాలా మెస్సాయాలు బయలుదేరారు చాలామంది. కానీ ఈ మెస్సాయా ప్రాసెస్లో ఈ మెస్సాయాలు బయలుదేరటం అనే ఈ కథలో, ఈ కాంటెక్స్లో, ఆ సందర్భాల్లో చివరికి జెలట్స్ అని ఒక గుంపు, జెలట్స్ అంటే వాళ్ళు ప్రభు యెహోవా కొరకు వాళ్ళకి చాలా అంటే ప్రభు కొరకు ఏదన్నా చేయడానికి రెడీ అన్నమాట. జెలట్స్, దే వారియర్స్. వాళ్ళు గొరిల్లా వార్ఫేర్స్ చేసేవాళ్ళు, సడన్గా దాడి చేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు, డబ్బుల కోసం రిచ్ పీపుల్కి అవుట్లాస్ లాగా రావటం, చంపటం, డబ్బులు తీసుకెళ్ళిపోవటం, యూదులకి ఎలాగైనా రాజ్యాన్ని తీసుకురావాలి, ఎలాగైనా ఫ్రీడమ్ తీసుకురావాలని జెలట్స్. యేసుప్రభు గుంపులో కూడా 3 జెలట్లు ఉన్నారు. ఓకే, యేసుప్రభు గుంపుల్లో 12 శిష్యుల్లో 3 మంది జెలట్స్ గ్రూప్స్ నుంచే వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దిస్ జెలట్స్ ఏం చేశారంటే ఫైనల్గా 50 క్రీస్తు శకం 50 ADలో అందరి మీదకి వాళ్ళ పేరుని సంపాదించుకొని, అట్లీస్ట్ అందరూ జెలట్స్ ద్వారా అన్న ఇప్పుడు మన రాజ్యానికి ఫ్రీడమ్ వస్తుంది అని ఆ పేరు సంపాదించుకున్నారు. ఆ పేరు సంపాదించుకునే ఆ సమయంలో 62-64 AD, ఆ 2 సంవత్సరాల్లో రోమన్ ప్రొక్యూరేటర్ ఈయన ఏం చేశాడంటే సమరయ దేశంలో హెడ్ క్వార్టర్స్ చేసుకున్నాడు. హెడ్ క్వార్టర్స్ చేసుకుని ఒకరోజు జెలట్స్ని ఏం చేశాడంటే మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అప్పర్ మార్కెట్, జెరూసలేంలో అప్పర్ మార్కెట్ అంటే ఒక అప్పర్ ఏరియా ఉండేది, జెరూసలేంలో ఒక లోయర్ ఏరియా ఉండేది. అప్పర్ మార్కెట్లో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అన్నాడు. అప్పుడు అందరు వచ్చారు, యూదులు వచ్చారు, జెలట్లు వచ్చారు. అందరు ఎదురుగుండా 3600 జెలట్లని నరికేశాడు. కలుస్తాను, మీతో పీస్ఫుల్గా నేను మాట్లాడతాను అని వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలుసుకున్న తర్వాత ఆ అప్పర్ మార్కెట్లోనే వాళ్ళందరినీ నరికేసినప్పుడు వీళ్ళకి కోపం వచ్చింది, జెలట్స్కి కోపం వచ్చి యాంటోనియా ఫోర్ట్రెస్ అనే ఒక పెద్ద బిల్డింగ్ అది పడగొట్టినప్పుడు ఈ ఫ్లోరియస్ ఈ జెరూసలేం టెంపుల్లోకి రాలేకపోయాడు. అది పడగొట్టేసిన తర్వాత రాలేకపోయేటప్పటికి ఈ ఫ్లోరియస్ని బయటికి వెళ్ళగొట్టేశారు. యూదులందరూ కలిసి బయటికి వెళ్ళగొట్టేశారు. అప్పుడు హై ప్రీస్ట్, ఒక ప్రధాన యాజకుడు ఎలియాజర్ బెన్ హననియా అనే ఒక హై ప్రీస్ట్, ఆయన ఏం చేశాడంటే అప్పటి వరకు యూదులందరూ ఈ రోమా కింద అనగొట్టబడి ఉన్నారు కాబట్టి ఈ యాజకులందరూ రోమన్ ఎంపరర్ గురించి ఆయన హెల్త్ గురించి ఆఫరింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఆఫరింగ్స్ ఈయన స్టాప్ చేసేసాడు. ఎప్పుడైతే ఎలియాజర్ ఈ ఆఫరింగ్స్ని స్టాప్ చేసేసాడో రోమన్స్కి ఇంకా కోపం వచ్చేసింది, రోమిల్కి ఇంకా కోపం వచ్చి అప్పుడు ఏం చేశారంటే ఎలాగైనా వీళ్ళని మనం అన్చేయాలి అని. ఆ సమయంలో ఏమైందంటే హెరోడ్ అగ్రిప్పా II అంటే హెరోడ్ ద గ్రేట్ ఉన్నాడు కదండి 4 BCలో, వాళ్ళ మనవడు అగ్రిప్పా II ఈయన ఏం చేశాడంటే ఈయన అప్పర్ సిటీకి కంట్రోల్లోకి వచ్చేసాడు. లోవర్ సిటీకేమో ఈ ఎలియాజర్ ద హై ప్రీస్ట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. జెరూసలేంలోని 2 పార్టీలు అయిపోయేటప్పటికి సివిల్ వార్ మొదలైంది. జాగ్రత్తగా ఏంటంటే సివిల్ వార్ మొదలైంది. వాళ్ళ మధ్యలోనే ఫైట్ మొదలైంది, వాళ్ళ మధ్యలోనే వార్ మొదలైంది. ఎప్పుడైతే ఇలాగా వార్ మొదలైందో రెబెల్స్, తిరుగుబాటు చేసేవాళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయి ఈ అగ్రిప్పా ప్యాలెస్ని కాల్చేశారు ఫైర్తో. తర్వాత అగ్రిప్పాకి ఒక సహోదరి సిస్టర్ ఉండేది బర్నిస్ అని, తన కుటుంబాన్ని, తన ప్యాలెస్ని కాల్చేశారు. కాల్చేసిన తర్వాత ఈ హై ప్రీస్ట్
ఈ రెబల్స్ అనమాట, ఈ హై ప్రీస్ట్ కుటుంబాన్ని కూడా ఫైర్తో కాల్చేశారు, అగ్నితో కాల్చేశారు. అప్పుడు అగ్రిప్ప ఏం చేశాడంటే యెరూషలేంలో వదిలేసి పారిపోయాడు. ఎప్పుడైతే పారిపోయాడో కంప్లీట్ జెరూసలేం అంతా జెలట్స్ చేతిలోకి వచ్చేసాడు. ఓకే, అందుకే నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థమైపోతుంది స్లోగా. నేను ఏ విషయానికి నేను వచ్చేస్తున్నానో మీకు ఈజీగా అర్థమైపోతుంది తర్వాత. ఎందుకంటే మీరందరూ టర్బనాక్యులర్స్. నేను ఇంకొక 10 మాటల ముందే మీకు తెలిసిపోవాలి నేను ఎటు వెళ్తున్నాను, ఇప్పటికి ఈజీగా తెలిసిపోవాలి మీకు. రైట్, సో ఇప్పుడు ఈ అంతా యెరూషలేం అంతా జెలట్స్ చేతిలోకి, హోల్ సిటీ కేమ్ అండర్ ద జెలట్స్. కానీ జాగ్రత్తగానండి, ఎప్పుడైతే వచ్చిందో కొన్ని రోజులు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ శ్రమ మొదలైంది. ఎలాగ మొదలైందంటే ఈ జెలట్స్కి సిరియా నుంచి ఫుడ్ సప్లై వచ్చేది. సిరియా నుంచి, నార్త్ సైడ్ ఉన్న సిరియా నుంచి యెరూషలేంకి ఫుడ్ సప్లై వచ్చింది. రోమన్స్ ఆ ఫుడ్ సప్లైని బ్రేక్ చేశారు. ఎప్పుడైతే రోమన్స్ ఆ ఫుడ్ సప్లైని బ్రేక్ చేశారో వాళ్ళకి కరువు మొదలైంది. జాగ్రత్తగానే, కరువు మొదలైంది బాగా. ఎంత కరువు అంటే ఇంకా ఫుడ్ లేదు, వాటర్ లేదు. ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు? ఆ సందర్భంలో తల్లులు ఓన్ చిల్డ్రన్ని కట్ చేసుకుని తినేసేవాళ్ళంట. దే యూజ్డ్ టు ఈట్ దేర్ ఓన్ చిల్డ్రన్. అలాంటి సమయం కరువు వచ్చినప్పుడు, గ్రేట్ ఫ్యామిన్, లోకల్ పీపుల్ ఈ అందరూ ఇంకా ఎప్పుడైతే అలాగైందో AD 70 9th of Av, అది August 10th మన క్యాలెండర్ ప్రకారంగా 9th of Av. 9th of Av ఏంటంటే ఆవ్ అనేది ఒక నెల, 9వ తారీఖు ఆవ్ అనేది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగానండి, 9వ తారీఖు ఆవ్ అనే నెల చాలా ఇంపార్టెంట్. 70 తమూజ్ అనేది ఇంకొక నెల. 17th తమూజ్ నుంచి 9th of Av అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టెంపుల్ నెబుకద్నెజర్ బాబిలోన్ దేశ రాజు ఫస్ట్ టెంపుల్ 9th of Avని ధ్వంసం చేసేసాడు. 9వ తారీఖు ఆవ్ నెలలో ఫస్ట్ టెంపుల్ డిస్ట్రాయ్ అయిపోయింది. 600 సంవత్సరాల తర్వాత రోమన్ ఎంపరర్ టైటస్ కింద అదే రోజు రెండో టెంపుల్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. సేమ్ డే. దట్స్ అమేజింగ్. ఇట్ ఈస్ నాట్ కోఇన్సిడెన్స్. అమేజింగ్, గాడ్స్ వర్క్, దేవుని కార్యం. సో అది ఇప్పుడు యూదులు ఏం చేస్తారంటే 17th of తమూజ్ నుంచి 9th of Av వరకు వాళ్ళు విలాపంతో లెమెంట్ చేసుకుంటూ, మౌన్ చేసుకుంటూ, ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. అది ఎప్పటి నుంచి ఎప్పుడు, ఈ సంవత్సరంలో ఎప్పుడంటే మొన్న 4th జూలై నుంచి 26th జూలై వరకు. రైట్ నౌ ఇజ్రాయిల్, ఇప్పుడు ఇజ్రాయిల్లోకి మీరు వెళ్తే ఇప్పుడు వాళ్ళు రైట్ నౌ వాళ్ళు 2 టెంపుల్లో అదే రోజు ధ్వంసం అయిపోయిందని ఇప్పుడు రైట్ నౌ విలాపిస్తూ ప్రార్థన చేస్తున్నారు యూదులు. వీఆర్ రైట్ ఇన్ దట్ కాంటెక్స్ట్. ఆ సందర్భంలో మనం ఉన్నాం. రైట్, AD 70లో రోమన్ చక్రవర్తి టైటస్ కింద ఈ యెరూషలేం మందిరాన్ని ధ్వంసం చేసేసారు. యూ హ్యావ్ దట్ పిక్చర్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు. యెరూషలేం ఇదంతా జెరూసలేం. ఓకే, ఇక్కడ రోమన్ సైనికులు యెరూషలేం అంతా కాల్చేశారు. కింద ఆ గోడల నుంచి దూకేసి కింద నుంచి పారిపోతున్నారు. ఇది ఇక్కడి నుంచి అక్కడి నుంచి కనపడుతున్నారు. ఓకే, దే ఆర్ పీపుల్, పారిపోయేవాడు, యెరూషలేం నుంచి పారిపోయినాడు. ఓకే, జస్ట్ కీప్ దట్ పిక్చర్. అలాగే ఆ పిక్చర్ని అలాగే పెట్టండి. సో అది ఎప్పుడు జరిగిందంటే 9వ తారీఖున ఆవ్ అనే నెలలో జరిగింది. చక్రవర్తి టైటస్ కింద జరిగిన విషయం అది. ఓకే, జరిగిన విషయం. ఆల్రైట్, నా ఇప్పుడు ఏం జరిగింది అంటే వీళ్ళు ఇక్కడ ఈ మందిరాన్ని కాల్చేసినప్పుడు మందిరంలో ఉన్న బంగారం, గోడల మీద దాచిన బంగారం మెల్ట్ అయిపోయి ఆ స్టోన్స్ మధ్యలోంచి చిల్లగా కారిపోతూ ఉంటుంటే రోమా సైనికులు లోపలికి వెళ్ళి ఆ బంగారం కోసం ప్రతి స్టోన్ని పీకి లాగేశారు. మందిరంలో ఉన్న స్టోన్స్ అన్నీ లాగేశారు. లాగేసినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలో ప్రవచనం నెరవేర్చబడ్డది. నాట్ ఈవెన్ 1 stone విల్ రిమైన్ ఆన్ వన్ అనదర్ అన్న మాట అక్కడ నెరవేర్చబడ్డది. రైట్, ఆ పాయింట్ నేను తర్వాత వస్తాను. బట్ దెన్
the gold and the silver melted in between stones. So they took every stone for gold. Literally fulfilling Jesus' words. Not even one stone will remain అన్నమాట. ఆల్రైట్, ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఇదంతా స్టోరీ, ఇదంతా మీకు మళ్ళీ స్టోరీ చెప్తున్నాను. మళ్ళీ మీ అటెన్షన్ నాకు కావాలి. జోసిఫస్, ఫ్లావియస్ జోసిఫస్ అని ఒక హిస్టారియన్, చరిత్రకారుడు. ఆయన చరిత్ర రాస్తూ ఆ రోజు జరిగిన హారర్, అంత హారర్ కంటే ఎక్కువ అంట. రైట్, ఈయన ఇలాగ కాల్తా ఉంటుంటే యూదుల సంగతి ఒక విషయం చెప్తాను. ఒక స్టోరీ జరిగిందంట. ఏంటంటే ఆ మందిరానికి ఒక యాజకుడు, ఒక ప్రీస్ట్, ఆ ప్రీస్ట్ దగ్గర మందిరానికి ఓపెన్ చేసే కీస్ ఉండే. సో ఆల్వేస్ మార్నింగ్ లెగ్సి ఓపెన్ చేసే కీస్ ఓపెన్ చేసి అన్నీ ఓపెన్ చేసి క్లియర్ చేసి క్లీన్ చేసే ప్రీస్ట్ అనమాట, యాజకుడు. ఆ రోజు కాలిపోతూ ఉంటుంటే పారిపోక గబగబా లోపలికి పరిగెత్తి కాలిపోయే బిల్డింగ్ మీద ఎక్కి ఆ కీస్ ఇలా పట్టుకుని, దేవుడా, అందరూ అంటున్నారు కదా, దేవుడా, లార్డ్, ఇఫ్ యూ థింక్ దట్ వీ ఆర్ నాట్ వర్దీ టు అడ్మినిస్టర్ దిస్ టెంపుల్, దెన్ టేక్ అవే దిస్ కీస్ టిల్ యూ థింక్ దట్ వీ ఆర్ ఏబుల్ టు టేక్ కేర్ అన్నాడంట. ఆ రైట్ మాకు లేకపోతే ఇదిగో కీస్ ఉన్నాయి, తీసేసుకో. ఎప్పుడు వరకు అయితే మేము రైట్ అనుకున్నాం అప్పుడే నువ్వు కీస్ ఇవ్వు అని చెప్తా ఉంటుంటే, లిటరల్గా ఈ హిస్టారియన్ ఏం రాస్తాడంటే, ఆ బిల్డింగ్ మీద నిలబడి ఎప్పుడైతే చెప్తున్నాడో పరలోకం నుంచి ఒక చెయ్యి వచ్చి కీస్ని తీసేసుకున్నాడు. ద హిస్టారియన్ రైట్స్, ఇట్స్ అ స్టోరీ, ఇట్స్ అ లెజెండ్ స్టోరీ. మరి నిజంగా జరిగిందో లేదో తెలియదు కానీ అది జోసిఫస్ రాసిన మాట. ఇప్పుడు మీకు హిస్టరీ చెప్పాను. ఇప్పుడు బైబిల్లో ఉన్న వర్సెస్ ఒకసారి మనం గమనిద్దాం. బైబిల్లో ఉన్న వర్సెస్ ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం వరకు. అలాగే ఉంచండి, అలా దట్ కీప్ ఇట్ లైక్ దట్. రైట్, మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం చదువుదాం. ఎవరైనా చదవండి. Matthew chapter 24 verses 1 to 2. ఓకే, అందరు నా వైపు చూడండి. ఎంతమందికి అర్థమైపోయింది ఇప్పుడు 2 వచనాలు? ఎస్, నెరవేర్చబడ్డది. AD 79th of Av, ఆ 9వ తారీఖు ఆవ్ అనే నెలలో ఈ 2 మాటలు నెరవేర్చబడ్డాయి కంప్లీట్గా. అండ్ దెన్ వాళ్ళకి ఇది చాలా ఆశ్చర్యం కలిగి ఇంకా నేర్చుకోవాలి అని మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీదకి వెళ్ళిన తర్వాత, ప్రభువా నువ్వు వచ్చే సూచనలు మాకు చెప్పండి అంటే అక్కడ యేసు ప్రభు చాలా విషయాలు చెప్తున్నాడు. కానీ ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ నేను జాగ్రత్తగా, నేను ఇందాక చెప్పాను, ఒక సందర్భం వచ్చిన సందర్భం మళ్ళీ రికవర్ అవబోతుంది, మళ్ళీ రాబోతుంది. రైట్, సో ఇది ఎక్కడ జరిగింది అంటే AD 70లో జరిగింది. ఇప్పటి వరకు చెప్పిన స్టోరీ అంతా, కొంతమంది పారిపోయారు, కొంతమంది అక్కడే యూదులు ఆ మంటల్లో పైకెక్కిపోయి పారిపోవాల్సిన వాళ్ళు, ప్రభువా మమ్మల్ని క్షమించండి అన్నవాళ్ళు పైకెక్కి గర్వంగా మేము ఒకవేళ మాకు రైట్ లేకపోతే కీస్ తీసేసుకోమని అన్నవాళ్ళు, అసలుకి ఈ మందిరం కాలిపోకూడదు అని లోపలికి వెళ్ళిపోయి వాళ్ళే బలైపోవటం, ఆ విషయాలన్నీ జరిగింది. తర్వాత తల్లులు వాళ్ళ ఓన్ పిల్లల్ని చంపేసుకుంటాం, తినేయటం, కరువు రావటం. సో ఇట్ వాస్ టెర్రబుల్ ఎ డే ఆఫ్ హారర్. చెప్పుకుంటూ 15వ వచనంలో యేసు ప్రభు ఒక విషయం చెప్పాడు. చదువుదాం 15వ వచనం. కాబట్టి చూడగానే చదువువాడు గ్రహించును గాక. ఎవరికి చెప్తున్నాడు ఇది? శిష్యులకి, యూదులకి. ఆ మందిరంతో కాంటెక్స్ట్, ఆ మందిరంలో ఉన్న కాంటెక్స్ట్, సందర్భం అది. రైట్, సో ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఎప్పుడైతే దానియేలు ప్రవచించిన విషయం, ద అబామినేషన్ ఆఫ్ ద డెసోలేషన్, ఎప్పుడైతే మందిరంలో అది జరుగుతుందో, అంటే ఏం జరిగిందంటే ఈ రోమా సైన్యం అంతా మందిరంలోకి వెళ్ళిపోయి సైనికులందరూ లోపలికి వెళ్ళిపోయారు. జాగ్రత్తగానండి లోపలికి వెళ్ళినప్పుడు రోమన్ టైటస్ ఏమన్నాడంటే, మీరు ఎవరన్నా చంపేయండి, ఏ ఇల్లులన్నా కాల్చేయండి, కానీ మందిరాన్ని ముట్టుకోవద్దు అన్నాడు ఆయన. కానీ
వీళ్ళు ఇన్ని సంవత్సరాలు బయట ఉండి వాళ్ళని బయటికి లాగటానికి ట్రై చేస్తే యూదులు లోపలే కొట్టుకుంటున్నారు. లోపలే వీళ్ళని ట్రై చేయటం, వీళ్ళని చీట్ చేయడానికి ట్రై చేశారు. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు రోమన్ సైనికులు ఇన్ని సంవత్సరాలు బయట ఉండి విసిగిపోయి రోమన్ టైటస్ ఆ మందిరాన్ని ముట్టుకోవద్దు, ఏం చేయొద్దన్న లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ కాల్చేసింది మందిరాన్ని. వాళ్ళకి కోపం వచ్చి ఫస్ట్ కాల్చేసింది మందిరాన్ని. ఆ దాంట్లో ఒక సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడు ఏం చేశాడని అందరూ చెప్పారు, చాలా పరిశుద్ధమైన స్థలం అదని. ఏం పరిశుద్ధమైన స్థలం అని ఒక పెద్ద లాగ్ తీసుకుని మంటలో పెట్టి ఫస్ట్ మోస్ట్ హోలీ ప్లేస్, మెయిన్ మందిరంలో అతి పరిశుద్ధమైన స్థలం ఒక విండో ఉంటుంది. ఆ విండోని పగలకొట్టి లోపలికి వెళ్ళిపోయి మంట వెలిగించి, ఎప్పుడైతే అలా కోపంతో అన్నమాట, ఈ యూదుల మీద కోపం ఎప్పుడైతే అది చూసారో మీరు, అబామినేషన్ ఆఫ్ ద డెసోలేషన్, ఎప్పుడైతే వీళ్ళు పరిశుద్ధ స్థలంలో నిలబడుతున్నారో ఆ కర్స్, శాపం మీరు చూస్తారో, చదవండి ఇప్పుడు. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, యూదయలో ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే గోడలు దూకి కొండలకి పారిపోండి అన్నాడు. అందుకే ఈ పిక్చర్లో మీకు సరిగ్గా మీరు ఇంటర్నెట్కి వెళ్ళి చూసుకోండి, ఇక్కడి నుంచి అక్కడి నుంచి అందరూ పారిపోతూ ఉన్నారు చాలామంది. ఆ పిక్చర్లో 16 నుంచి 20 వరకు చదవండి. అప్పుడు మహాశ్రమ కలుగు. ఓకే, ఆగస్టులో జరిగింది, రైట్? ఆగస్టులో జరిగింది. ప్రార్థన చేసుకోండి, అది వెంట్రల్లో జరగకూడదని. పారిపోండి, క్యారింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్, శ్రమ మీకు అని చెప్పిన అన్నీ జరిగినాయి అక్కడ, అన్నీ జరిగినాయి అప్పుడు, రైట్? అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఒక చిన్న విషయం, దీంతో జాగ్రత్తగానండి, దీంతో అక్కడితో కథ ముగిసిపోలేదు. అక్కడి నుంచి ఇంకొక చాప్టర్ మొదలైంది. అది చాలామందికి తెలియదు. ఈరోజు మనందరం ధన్యులు. ఒక విషయం మీరు వినబోతున్నారు. ఏంటి అంటే, పారిపోయిన వాళ్ళలో కొంతమంది 960 మంది, జాగ్రత్తగానండి, 960 మందిలో ఆ 960 మంది ఒక పర్టికులర్ గ్రూప్కి చెందిన వాళ్ళు. జెలట్స్లో సకారీ ఈ జోసిఫస్ రాస్తాడు, సకారీ ఈ అనే గ్రూప్. వీళ్ళు ఏంటంటే, సకారీ అంటే డాగర్ అని, వాళ్ళ దగ్గర ఎప్పుడు డాగర్స్ ఉన్నాయి, కత్తులు ఉండేవి. ఆ కత్తులతో అందరిని చంపుతూ ఉండేవాళ్ళు. ఆ యూదుల్లోనే ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. సో ఈ సకారీ ఈ వాళ్ళు ఏం చేశారంటే, ఆ గోడలు దూకేసి మౌంటైన్స్కి పారిపోదామని దూకేసి వెళ్ళిపోయారు. వీళ్ళు ఫ్యామిలీస్తో పారిపోయారు. 960 మంది, విమెన్, చిల్డ్రన్, మెన్ అందరూ పారిపోయారు. పారిపోతూ జాగ్రత్తగానంటే, పారిపోతూ సదరన్ సైడ్ అంటే ఇజ్రాయెల్కి సౌత్ సైడ్ కొన్న డెజర్ట్లోకి, యూదయ ప్రదేశంలో ఉన్న ఎడారిలోకి పారిపోయేటప్పటికి వాళ్ళకి సడన్గా ఒక ఫోర్ట్రెస్ కనిపించింది. ఒక ఫోర్ట్రెస్ని ఏమంటారండి? కోట. ఒక పెద్ద కోట కనిపించింది, పెద్ద కోట. అది స్ట్రాంగ్ రాక్, శాండ్ రాక్. ఓకే, శాండ్ రాక్. అది ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి. అది ఒక 6 ఫుట్బాల్ స్టేడియంస్ కట్టుకోవచ్చంట. ఓకే, 6 ఫుట్బాల్ స్టేడియంస్ అంటే అంత పెద్దగా ఉంటుంది. ఇది ఆ ఫ్లాట్ ల్యాండ్ పైన ఒక చిన్న వివరణ. ఓకే, ఒక చిన్న వివరణ. 400 మీటర్స్ హైట్ ఒక సైడ్ నుంచి, ఇంకొక సైడ్ నుంచి ఏమో 90 మీటర్స్ హైట్. సో 1300 ఫీట్ హైట్ ఒక సైడ్, ఇంకొక సైడ్ ఏమో 300 ఫీట్ హైట్. మీటర్స్ హైట్, ఫీట్ గురించి చెప్పాను. పైన ప్లాటో, స్ట్రైట్ అంటే ఫ్లాట్ ల్యాండ్ ఉండేది. ఇది 37-31 BCలో హెరోద్ ద గ్రేట్ అక్కడ ఆయన మ్యాన్షన్స్ కట్టుకున్నాడు. త్రీ టైర్స్లో కట్టుకున్నాడు. ఇట్స్ అమేజింగ్. ఇఫ్ యూ రీడ్ అబౌట్ దట్, ఇట్స్ రియలీ అమేజింగ్. చాలా కట్టుకున్నాడు అక్కడ. ఎందుకు కట్టుకున్నాడంటే, యూదులకి ఎప్పుడు తిరుగుబాటు జరుగుతుందని, ఎప్పుడు యూదులు వచ్చి ఆయన చంపేస్తారని, ఎప్పుడైనా తిరుగుబాటు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి దాక్కుందాము, హైట్ చేసుకుందాం అని అక్కడ ఓన్గా కట్టుకున్నాడు. కట్టుకోగానే యూదయ ప్రదేశానికి రాజు అయిపోయిన తర్వాత వదిలేసి యెరూషలేంకి వెళ్ళిపోయాడు. అప్పుడు అది అలాగే ఉండిపోయింది. తర్వాత హేరోద్ ద గ్రేట్ చనిపోయిన తర్వాత అలాగే వదిలేశారు.
ఇప్పుడు AD 70లో ఈ సకారి జెలెట్స్ 960 మంది పారిపోయి పైకి ఎక్కేశారు. పైకి వెళ్ళిపోయి దే హిట్ దెమ్సెల్స్. ఎప్పుడైతే వాళ్ళు పైకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ దాక్కున్నారో, జాగ్రత్తగానండి, అంత అయిపోయింది, యెరూషలేంని కాల్చేశారు, AD 70లో అంత అయిపోయింది అనుకునే లోపల రోమన్ ఎంపరర్ టైటస్కి అర్థమైంది ఏంటంటే ఇంకొక 1000 మంది ఎక్కడికో పారిపోయారు అని. ఎక్కడికి పారిపోయారు అంటే ఒక కోట దగ్గర పారిపోయారు. ఆ కోట పేరు మసాడా. ఓకే, ఆ కోట పేరు మసాడా. ఈ మసాడాలో వాళ్ళు వెళ్ళి దాక్కున్నప్పుడు ఈ రోమన్ టైటస్ ఎంపరర్ ఏం చేశాడంటే ఒక 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 జనరల్తో 6th లెజియన్, అంటే చాలా లెజియన్ గ్రూప్స్ ఉంటాయి, ఒక్కొక్క ట్రూప్స్ ఉంటాయి. 6th లెజియన్ ట్రూప్స్తో 15,000 మంది వెళ్ళిపోయి అక్కడి కిందకి వెళ్ళిపోయి ఉండిపోయి వీళ్ళని కిందకి పిలవటం మొదలుపెట్టారు. కిందకి దిగండి, మేము చంపుతామని. వాళ్ళు ఎలా దిగుతారు? పైకి వెళ్ళిపోయిన వాళ్ళు పైకి వెళ్ళిపోయి దాక్కుంటాకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంక కిందకి దిగరాళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే ఎంత పిలిచినా దిగలేదు. గట్టిగా ఈ తక్కువ సైడ్గా 300 feet హైట్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సిల్వస్, ఆయన పేరు జనరల్ సిల్వస్, ఈ సిల్వస్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక క్యాంప్ పెట్టుకొని గట్టిగా అరిచేవాడు, కిందకి దిగిరండి, కింద దిగిరండి. వాళ్ళు ఏం కింద దిగుతారు? వాళ్ళు ఎప్పుడు కింద దిగడానికి పైకి ఎక్కలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు, హైట్ చేసుకుంటాక పైకి ఎక్కిపోయారు. అప్పుడు ఈ రోమన్ సోల్జర్స్ ఏం చేశారంటే యూదులు, బానిసలైన యూదుల్ని చాలామందిని తీసుకెళ్ళి ఆ మసాడా రౌండ్గా వాల్ కట్టేశారు. పెద్ద వాల్ కట్టేశారు. 7 months జరిగింది సీజ్. ఈ 7 monthsలో వాల్ కట్టిన తర్వాత ఒక ర్యాంప్ని తయారు చేసి, అంటే ఇప్పుడు కోటలకి కొంచెం అంత దూరంలో అలాగ తవ్వి నీళ్ళు వేస్తారు, రైట్? ఎంతమందికి తెలుసు? నీళ్ళు ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలంటే స్లషీ మడ్ వేశారు, అంటే బురద వేసేసారు. వాటిలో ఎవరైనా పైనుంచి దూకితే ఇంకా బురదలోంచి బయటికి రాలేరు. ఆ బురద వేసేసిన తర్వాత ట్రై చేశారు, పైకి వెళ్ళటానికి ట్రై చేశారు, కానీ అస్సలు కావలేదు. వీళ్ళు పైకి పారిపోతా ప్రతి రోడ్డుని అంతటిని క్లోజ్ చేసుకుంటూ ఎవ్వరు పైకి వెళ్ళకుండా చేసి పైకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ 960 మంది. వీళ్ళు ట్రై చేసి 7 months సీజ్లో 7 months ట్రై చేసినా ఏమీ జరగలేదు. ఏం జరిగినప్పుడు ఈ రోమన్ జనరల్ ఈ సిల్వస్ ఏం చేశాడంటే, మనకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కంటే స్టార్టింగ్లో ప్లాంక్స్ పెట్టి లిఫ్ట్ లాగా తయారు చేసుకుంటారు కదండి. లిఫ్ట్ లాగా ఎంతమందికి అర్థమవుతుంది? లిఫ్ట్స్ లాగా అలాంటి ర్యాంప్స్ తయారు చేసుకుని రెడీగా తయారు చేసుకునేటప్పటికి ఫైనల్గా రెడీగా తయారు చేసుకున్నారు. వాటి మీద ఎక్కి ఇంకా నెక్స్ట్ డే పైకి వెళ్ళి వాళ్ళని చంపారు. సో అప్పటికి రెడీ అయిపోయిన టైంకి అప్పటికి 3 సంవత్సరాలు, జాగ్రత్తగానండి, అంటే వీళ్ళు ఆ 70 నుంచి 73 AD వరకు వీళ్ళు వ్యతిరేకించారు. ఆ లాస్ట్ 7 monthsలో జరిగిన విషయం. సో నెక్స్ట్ వీళ్ళు అంత డే బ్రేక్ అయిపోయింది, తర్వాత నైట్ వచ్చేసింది, రాత్రి వచ్చేసింది. సో ఈ రోమన్స్ అందరూ ఏమనుకున్నారంటే, మన ఇంటికి వెళ్ళి మన దేవుళ్ళని వర్షిప్ చేసుకుని నెక్స్ట్ డే వచ్చి వీటి మీద పైకి వెళ్ళి వాళ్ళని చంపేద్దాం, అది ప్రోగ్రామ్. సో వీళ్ళందరూ రాత్రి వెళ్ళారు, వర్షిప్ చేసుకున్నారు, ఆరాధించుకున్నారు, వాళ్ళ దేవుళ్ళని మొక్కుకున్నారు. నెక్స్ట్ డే వచ్చి ఎన్ని సైన్యం అంతా ఆ ర్యాంప్స్ మీద పైకి వెళ్ళిపోయి పైకి ఎక్కిన తర్వాత చూసేటప్పటికి ఎవ్వరూ లేరు అక్కడ. ఎవరు లేరు. సో దిస్ రోమన్ సోల్జర్స్ వెంట్ దేర్ అండ్ సే, ఇస్ దేర్ ఎనీబడీ? హలో, అందరు పిక్చర్ చూస్తున్నారు కదా, హాలీవుడ్ ఫిలింలా ఉన్నది. హలో, ఇస్ దేర్ ఎనీబడీ? ఎవ్వరు కనపడలేదు. అంత ఎతికారు, ఎవ్వరు కనపడతలేదు. హలో అంటే చివరికి 2 స్త్రీలు 3 పిల్లలు కేవ్లోంచి బయటకు వచ్చారు. కేవ్లోంచి, ఆ గుహలోంచి బయటకు వచ్చేటప్పటికి వీళ్ళు అడిగారు రోమా సైనికులు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఊడిపడ్డారు, మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 1000 మంది ఉండాలి అనేటప్పటికి ఈ స్త్రీలు చెప్పిన స్టోరీ, యోసిఫస్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ జోసిఫస్ ఆ చరిత్రను రాశాడు. జాగ్రత్తగానండి, ఆ స్త్రీలు ఏమన్నారంటే, నిన్న రాత్రి వరకు అందరూ బతికే ఉన్నారు, నిన్న రాత్రి ఒక విషయం జరిగింది అని చెప్పారు. ఏంటి ఆ విషయం అంటే, ఎలియాజర్ బెన్ ఆయర్ అనే ప్రధాన యాజకుడి కింద ఈ 1000 మంది ఉండేవాడు. అక్కడ పైకి వెళ్ళిపోయారు. ఈ ఎలియాజర్ బెన్ ఆయర్ ఏం చేశాడంటే, మనం బతుకుంటే రోమీలకి మనం బానిసలం అయిపోతాం కాబట్టి
బానిసలు అవ్వకుండా మనమే చనిపోదాం అన్నాడు. అని ఏం చేశారంటే ఆ 960 మందికి పురుషుల మీదకి చీటీలు వేశారు. 10 మంది కొరకు చీటీలు వేశారు. సో చీటీలు 10 మంది మీద పడ్డాయి. ఈ 10 మంది ఏం చేయాలి అంటే అందరినీ చంపారు. 10 మంది అందరినీ చంపారు. చంపేసిన తర్వాత 10 మందిలో ఇంకొక ఆయన, అంటే చంపక ముందు ఆ 10 మందిలో ఒక్కరికి చీటీ వేస్తే ఒక్కడికి పడ్డది. సో అందరిని చంపేసిన తర్వాత ఈ 10 మందిలో ఈ ఒక్కడి మీద చీటీ పడిన 9 మందిని చంపేసిన తర్వాత ఫైనల్గా వాడు చంపేసుకోవాలి. ఆ రాత్రి జరిగింది అది. మాస్ సూసైడ్. చీటీలు వేసిన తర్వాత 10 మంది మీద పడ్డది. 10 మంది అందరినీ చంపేశారు. జోసిఫస్ ఏం చెప్తాడంటే ఈ మెడ దగ్గర ఒక నరం ఉంటుందంట. ఆ నరంని పంచర్ చేసి నైఫ్తో పంచర్ చేసి కట్ చేస్తే స్లోగా అంత ఎక్కువగా నొప్పి ఉండదు, స్లోగా బ్లీడింగ్ అయి చచ్చిపోతారండి. దట్ డే దే డిడ్ దట్. సో ద వైఫ్స్ వర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హస్బెండ్స్, చిల్డ్రన్ అందరూ గుంపులు ఫ్యామిలీస్గా చంపేసుకుని అలాగ బ్లీడ్ అవుతూ రక్తం అలాగ కారుతూ ఆ నైట్ అలాగ చనిపోయారు. 10 మందిని ఈడు చంపేశాడు. ఫైనల్గా వీడు ఆయన చంపేసుకున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి ఎతికితే ఒక సైడ్ అంతా వాళ్ళు ఎక్కడైతే చనిపోయారో అక్కడ అన్ని శవాలు. దిస్ ఇస్ కాల్డ్ మసాడా మాస్ మర్డర్. అది సూసైడ్ కాదు. నా లెక్క ప్రకారంగా ఒక్కడే సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ ఒక్కడిదే. 10 మంది కలిసి వీళ్ళందరినీ చంపేశారు. ఆ 10 మందిలో ఒకడు కలిసి 9 మంది చంపేశాడు. ఫైనల్గా వీడు సూసైడ్ చేసుకున్నాడు. జాగ్రత్తగా నేను ఒక విషయం చెప్తున్నాను. దిస్ ఈజ్ మసాడా మిస్టరీ. ఈ మసాడా మీద చాలా విషయాలు జరిగినాయి. మసాడాలో చాలా డాక్యుమెంట్స్ దొరికినాయి. ఈ మసాడాలో ఆ డాక్యుమెంట్స్ ద్వారా చాలా స్టోరీస్ బయటకు వచ్చినాయి. ఆ 73 ADలో ఈ మసాడా మాస్ సూసైడ్ జరిగినప్పుడు అప్పుడు రోమీలు వాళ్ళని చూసి ఈ రోమన్స్ ఏడ్చారంట. జోసిఫస్ రాస్తాడు, వాళ్ళని చూసి రోమన్స్ ఏడ్చారంట. ఎందుకు అంటే యూదులకి ఎంత పట్టింపా అని. ఏ యూదుడైతే యెహోవా దేవుడిని నమ్మాడో ఆ యెహోవా దేవుడిని నమ్మిన ఈ యూదుడు ఎవరి చేతుల్లోకి చావదలుచుకోలేదు, ఎవరి కింద వాళ్ళ తలలు వంచుకోదలుచుకోలేదు. బట్ దే వర్ కిల్డ్, ద మాస్ కిల్లింగ్. వీళ్ళు ఎవరు అంటే ఎలాగా ఏంటి అసలు ఎందుకు జరిగింది, వై సచ్ ఎ థింగ్ హ్యాడ్ హ్యాపెండ్ అని ఒకసారి మనం ఆలోచిస్తే దిస్ ఈజ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఏ యూదులు అంటే ఈ యూదులు మంచోళ్ళు కాదు. జాగ్రత్తగానండి, పక్కన వాళ్ళు వైపు చూసి ఈ యూదులు మంచోళ్ళు కాదనండి. వాళ్ళకి జరిగింది. ఏ యూదులు అంటే ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని అరుస్తున్నాడు. లెట్ హిస్ బ్లడ్ బి అపాన్ us and upon our children. ప్రభు అన్నట్టు సరే ఓకే. యేసు ప్రభుని చంపేశారు. యేసు ప్రభుని చంపేసిన తర్వాత అప్పుడు AD 70 లోపల ఎంతమందిని చంపేశారు? శిష్యులందరినీ, చాలామందిని చంపేశారు. పరిశుద్ధుడైన పౌలు ఆయన్ని బిహేడ్ చేసేసారు. అప్పటికి ఈ యూదులే పేతుర్ని చంపేశారు. యోహాను ఒక్కడే మిగిలాడు AD 70 తర్వాత. ఒక్కొక్కరిని ఎవరైతే యేసు ప్రభుని మేము నమ్ముతున్నాం అన్న వాళ్ళు అందరిని ఒక్కొక్కరిని చంపేసిన యూదులే వీళ్ళు. ఎప్పుడైతే ఈ రోమన్ ఎంపరర్ టైటస్ కింద ఎప్పుడైతే దాడి జరిగిందో పారిపోయారు. మసాడా అనే ఈ కోట మీదకి పారిపోయారు. అండ్ నౌ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. జాగ్రత్తగా ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. చాలామంది చాలా ఇంపార్టెంట్. నా మెయిన్ మెసేజ్కి వచ్చేస్తాను. చాలామంది ఈ విషయాలు చదువుతూ ఒక చాలా పర్టినెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఏంటి అంటే ఈ రోమన్ ఎంపరర్ చక్రవర్తి ఎప్పుడైతే యెరూషలేము మీద దాడి చేశాడో ఏ చరిత్రలో అక్కడ యూదుల గురించే రాయబడ్డది కానీ క్రైస్తవుల గురించి ఎక్కడా రికార్డ్ లేదు. సో యెరూషలేములో ఉన్న క్రైస్తవులు ఎక్కడున్నారు? రికార్డుల్లో లేకుండా, చరిత్రలో లేకుండా చచ్చిపోయారా? వాళ్ళు కూడా ఆ ధ్వంసం అయిపోయిన యెరూషలేముతో పాటు చనిపోయారా అంటే తర్వాత చాలామందికి అర్థమైన కొంతమంది చరిత్రని రికార్డ్ చేసి సెపరేట్ చేశారు. ఆ చరిత్రలో చూస్తే ఒక్క క్రైస్తవుడు కూడా చనిపోలేదంట.
నాట్ ఈవెన్ వన్ క్రిస్టియన్ డై. జాగ్రత్తగానండి. యూదులందరూ మసాడా పారిపోయారు. చచ్చిపోయిన వాళ్ళందరూ యెరూషలేములో చచ్చిపోయారు. కొంతమంది యూదయ ప్రాంతంలో ఉన్న ఆ కొండల మీద పారిపోయిన వాళ్ళు, కొండలు అంటే ఏంటంటే అదొక కొండ, ఒక కోట, దాని మీద పారిపోయిన వాళ్ళు అలాగా మాస్ సూసైడ్లో చనిపోయారు. క్రైస్తవుల రికార్డ్ ఎక్కడున్నది అంటే, ఆ రికార్డ్ ఎక్కడ దొరికింది అంటే ఎస్యూబియస్ అని ఒక చర్చ్ హిస్టారియన్, లేకపోతే ఒక చర్చ్ ఫాదర్. ఎస్యూబియస్ అని ఆయన కొన్ని చాప్టర్స్ ఈ విషయాలు హిస్టరీ రాసిన ఆయన హిస్టరీ బుక్ 3 chapter 5లో ఒక విషయం రాస్తున్నాడు. నేను చదువుతున్నాను జాగ్రత్తగా. పాస్టర్ గారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, తర్వాత సంగతి అది ఎక్కడి నుంచి వచ్చినాయో ఫస్ట్ ఇందా ఎస్యూబియస్ ఏం రాసాడో ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను జాగ్రత్తగా. బట్ ద చర్చ్ ఇన్ జెరూసలేం హ్యాడ్ బీన్ కమాండెడ్ బై ద రెవల్యూషన్ vouchsafed to approved men there before war to leave the city and to dwell in a certain town of Perea called Pella. ఇదంతా రాకముందు యెరూషలేములో ఉన్న క్రైస్తవులకి దేవదూతలు కనిపించి రాబోయే విషయాలు చెప్పి, మీరు అందరూ ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి పెలా అనే స్థలం, పెరియా అనబడే పెల అనే స్థలానికి మీరందరూ పారిపోండి అని చెప్పాను. అప్పుడు రాబోయే శ్రమకు ముందే, జాగ్రత్తగానండి, నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. రాబోయే మహాశ్రమలకు ముందు క్రైస్తవులకి ఆ రోజుల్లో దేవదూతలు కనపడ్డారు. ఏంజల్స్ ఎవ్రీవేర్ అండ్ దే వర్ టెల్లింగ్ టు దెమ్, లీవ్ జెరూసలేం, లీవ్ జెరూసలేం. యెరూషలేం వదిలేసి పెలా అనే స్థలానికి పారిపోండి. ఈ పెలా అని ఎక్కడ ఉన్నది అంటే, అది గాస్పల్స్లో పేతురు రాస్తున్నాడు. అది ఎక్కడ ఉన్నది? డెకాపోలిస్లో ఉన్నది. డెకాపోలిస్ 10 సిటీస్లో ఉన్న ఆ పెరియా అనేది అక్కడ ఆ స్థలంలో ఉన్నది. డెకాపోలిస్ పారిపోయిన పరిశుద్ధుల గురించి పేతురు ఆయన రాసిన లెటర్లో ఉంటుంది అది. వీళ్ళందరూ అక్కడ పారిపోయారు. ఒక్క క్రైస్తవుడు మిగల్లా, అందరూ పారిపోయారు. ఎలా పారిపోయారు పాస్టర్ గారు అంటే, దేవదూతలు కనిపించి వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేసారు. ఎక్కడ గ్రేట్ ట్రిబులేషన్, ఎక్కడైతే మహాశ్రమలు రాబోతున్నాయో ఆ మహాశ్రమల ముందు దేవదూతలు తీసుకొచ్చి అలాగా ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి పెరియా అనే స్థలానికి తీసుకెళ్ళిపోయారు. పెరియా ఎక్కడ ఉన్నదంటే 2.5 miles ఫ్రమ్ యోర్దాన్ నది దగ్గర నుంచి 2.5 miles దూరంలో పెరియా అనే స్థలానికి వీళ్ళందరూ క్రైస్తవులందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు వచ్చింది మహాశ్రమలు. ఏం జరిగింది అని ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, వీళ్ళేమో పెరియా పారిపోయారు. పెరియా, జాగ్రత్తగానండి, పెలా అనే స్థలం, పెరియా అనే స్థలం ఫుల్ ఆఫ్ మౌంటైన్స్, ఫుల్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ వ్యాలీస్. యేసుప్రభు ఏమన్నాడంటే, యూదయ ప్రదేశంలో ఉన్న వాళ్ళు పర్వతాలకి పారిపోండి అంటే, ఒకరు ఒక పర్వతానికి పారిపోతే ఇంకొక పర్వతానికి పారిపోయారు. క్రైస్తవులందరికీ ఏ పర్వతానికి పారిపోవాలో, ఏ స్థలానికి పారిపోవాలో దేవదూతలు వచ్చి చెప్పినాయి. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఆ కౌన్సిల్లో 24వ అధ్యాయం, మత్తయి సువార్త రాసిన 24వ అధ్యాయం ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళు. యేసుప్రభు చెప్పాడు, ఎప్పుడైతే యెరూషలేము చుట్టబడుతుందో, ఎప్పుడైతే దేశాలు వచ్చి చుట్టబడుతుందో యెరూషలేము, మనం ఈ యెరూషలేము వదిలేసి పారిపోవాలని రెడీగా ఉన్న వాళ్ళకే దేవదూతలు వచ్చి చెప్పిని ఎక్కడికి పారిపోవాలా అనేది. రెడీగా లేనోళ్ళు, యెరూషలేము చుట్టబడి రోమా ఆర్మీ అంతా వచ్చి దాడులు చేస్తున్నా, ఈ యెరూషలేములో ఈ యూదులకి 3 పార్టీలు ఉండేయంట. వాళ్ళు కొట్టుకుంటా, బయట రోమన్ సైన్యం ఉంటే వాళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే, యేసుప్రభు త్వరగా వస్తున్నాడంటే మన లోకంలో మనం కొట్టుకుంటున్నాం. మన ఇష్టాలు, మన జీవితం, ఏది తాగాలంటే అది తాగటం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటం, ఎప్పుడు ఏది చేయాలో అది చేయటం, మైండ్ అంతా, బుర్రంతా కెరియర్, బుర్రంతా జాబ్, బుర్రంతా మనీ, బుర్రంతా అన్నీ, ఏది సంపాదించాలి, ఏది కట్టాలి, ఎంత పొలం తెలుసు అంత. సో వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. దేవదూతలు కనిపించారా? కనిపించలేదు. ఎవరైతే వెయిట్ చేశారో, వెన్ దే వెయిటెడ్ అపాన్ దాట్, the angels came and told, flee from Jerusalem,
and go to a area called Pella. పారిపోయారు. 2 దారులు, జాగ్రత్తగానండి. పక్కన వాళ్ళు వైపు చూసి 2 దారులు అనండి. పక్కన వాళ్ళు వైపు చూసి నైబర్, 2 దారులు. మేము ఇది వరకు గాస్పల్ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, స్ట్రీట్ ప్రీచింగ్కి వెళ్ళేవాళ్ళం, మైక్ పట్టుకొని పాడేవాళ్ళం. 2 దారులు, ఒక దారి పరలోకం, ఒక దారి నరకం అంటే అందరూ ఇలా చూసేవాళ్ళు. మా 2 దారులు, ఒకళ్ళు పెరియా, ఒకళ్ళు మసాడా. మసాడాకి వెళ్ళిపోయిన వాళ్ళు కార్నర్ అయిపోయారు. వెళ్ళిపోయి ఇంకా ఎలాగ వెళ్ళిపోయారంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నో ఎస్కేప్. They cannot escape anywhere. They got cornered. వాళ్ళు వినలా, రెడీగా లేరు, దేవదూతలు రాలేదు. ఏ పర్వతాలకే పారిపోవాలా అనే నాలెడ్జ్ అలా కౌన్సిలింగ్ వాళ్ళకి రాలా. పారిపోయారు, ఓన్గా పారిపోయారు. మసాడా కనిపించింది, 1300 feet ఎవడెక్కుతాడని వీళ్ళు ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత 3 సంవత్సరాల్లో ఏ దారి లేక వాళ్ళు చంపేసుకున్నారు. పెరియా పారిపోయిన వాళ్ళు, జాగ్రత్తగా, పెరియా పెలా అనే స్థలానికి పారిపోయిన వాళ్ళ దగ్గర దేవదూతల కాపుదల ఎప్పుడు వాళ్ళతోనే ఉండేది. పక్కన వాళ్ళ వైపు చూస్తే నువ్వు రెడీ అయితే ఏంజల్స్ అని చెప్పు. గట్టిగా చెప్పండి, నువ్వు రెడీ అయితే దేవదూతలు అని చెప్పండి. గట్టిగా యువతల వాళ్ళు నువ్వు రెడీ అయితే దేవదూతలు అని చెప్పండి. చూడండి, ఇట్ విల్ రికర్, మళ్ళీ రిపీట్ అవుతుంది. వీఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ టైం. మళ్ళీ రికర్ అవుతుంది. యేసు ప్రభు చెప్పిన మాటలు మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతుంది. పక్కన వాళ్ళు వచ్చేసి నువ్వు రెడీ అయితే దేవదూతలు అని చెప్పండి. రైట్, పక్కన వాళ్ళు వచ్చేసి రెడీ అవ్వకపోతే మసాడా అని అంట. మీ ఇష్టం. పక్కన వాళ్ళు వచ్చేసి నీ ఇష్టం అనండి. నీ ఇష్టం. ఎంత చెప్పిన తర్వాత కూడా నీ ఇష్టం. ఏం చేస్తావు? నీ ఇష్టం. సండే మటన్ స్టాల్ దగ్గర ఉంటావో, దేవుడి దగ్గర ఉంటావో, నీ ఇష్టం. నీ ఇష్టం. నువ్వు లోకంలో ఉంటావో లేకపోతే దేవుడి దగ్గర ఉంటావో, నీ ఇష్టం. నీకు డబ్బులు కావాలో దేవుడు కావాలో, నీ ఇష్టం. నీకు పొలం కావాలో, గోద కావాలో, గేదె కావాలో, పంది కావాలో, నీ ఇష్టం. నీ ఇష్టం. నా ఇష్టం, నా ఇష్టం అంటాం కదా. ఇష్టం. ఇట్స్ ఓకే, ఫైన్. అన్యాయం చేయవాడు చేయనము. నీతిమంతులుగా ఉన్న వాళ్ళని నీతిమంతులుగా ఉన్న, పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళని పరిశుద్ధులుగా ఉన్న. సో రేపటి నుంచి మీరు ఏమంటారంటే సువార్త ప్రకటించండి. ఏమంటే వెళ్ళి నీ ఇష్టం అనండి. నీ ఇష్టం. ఐఎమ్ టెలింగ్ విత్ వెరీ సాడ్ థింగ్. నీ ఇష్టం. చర్చికి వచ్చి మెలకుగా ఉంటావో, చర్చికి వచ్చి గురకేస్తావు, నీ ఇష్టం. నువ్వు టైర్డ్ అయిపోయి చర్చికి వస్తావా, ఫ్రెష్గా చర్చికి వస్తావు, నీ ఇష్టం. what can I do? What can we do? ఇష్టం. దేవదూతలు కావాలా, పెలా కావాలా, మసాడా కావాలా? పక్కన వాళ్ళు వచ్చేస్తే మసాడా కావాలా, పెలా కావాలా? ఎవరో మసాలా కావాలా అంటున్నారు. మసాలా కాదు, దిస్ ఇస్ నాట్ మసాలా. దిస్ ఇస్ కాల్డ్ మసాడా. మసాడా అంటే మెసా, హీబ్రూ వర్డ్ మెసా, కోట. దానికి మీనింగ్ అంటే చాలామంది కోటలు కట్టేసుకుంటారు. డబ్బులుంటే నాకు బలం, పొలం ఉంటే బలం. ఏం బలం? ఎప్పుడదే డబ్బు 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 డబ్బు. ఒక ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెక్ చేసి, బాబు నీ హార్ట్ లబ్ డబ్ లబ్ డబ్ అంటలేదు, డబ్బు 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 అంటుంది, అందుకే నీకు రోగం వచ్చింది అన్నాడు. సో లబ్ డబ్ అంటలేదు. గుండెకాయలు ఈ రోజుల్లో ఏమంటాయి? డబ్బు డబ్బు డబ్బు. వ్యవసాయం చేసిన వాళ్ళకి గేదె 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 గేదె. పక్కన వాళ్ళు వచ్చేసి రకరకాలైన హార్ట్స్ అనండి. మళ్ళీ మార్కెట్కి వెళ్ళి లిటిల్ హార్ట్స్.
ఎందుకు లిటిల్ హార్ట్స్? చూడండి, ఆ మార్కెట్ వాళ్ళు కూడా మీ హృదయాన్ని పట్టేసుకున్నారు. ఆ బిస్కెట్ స్ట్రైట్గా తిని బోర్ అయిపోయి సేమ్ టేస్ట్, సేమ్ షుగర్, అదే షుగర్ ఇస్తుంది అది. రైట్? సో వీ గాట్ యూస్ సో మచ్. పక్కన వాళ్ళు వచ్చేసి పిల్ల కావాలా మసాడా కావాలా? ఎవరో యవనస్తులు పిల్ల కావాలంటున్నారు. చూడండి, నో పిల్ల. ఒకరోజు నేను బైబిల్ కాలేజ్లో పట్టుకోలేం. ఒకరోజు బైబిల్ కాలేజ్లో నేను ఈ పాట నేర్పించాను. ఏంటంటే, ఈ లోక పాపాలకై అంటే ఒకడు పాడుతున్నాడు. ఈ లోక పాపాలకై అంట. అరే బాబు, ఆ పాపలు కాదురా పాపం అంటే, అవునా సార్? చూడండి ఎంత మునిగిపోయాం. సో మసాడా పీపుల్ గాట్ కిల్డ్, పెరియా పీపుల్ గాట్ సేఫ్టీ, సెక్యూరిటీ. ఆమేన్. రైట్. 2 ఫ్లైట్స్ 2 రకాలుగా పారిపోయారు పర్వతాలకి. ఒకలేమో మసాడాకి, ఇంకొకలేమో పెరియాకి. మసాడాకి పారిపోయిన వాళ్ళు యూదులు, పెరియాకి పారిపోయిన వాళ్ళు క్రైస్తవులు. మసాడాకి పారిపోయిన వాళ్ళు చనిపోయారు, పెరియాకి పారిపోయిన వాళ్ళు చరిత్ర చేశారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. షల్ వి గివ్ ఎ బిగ్ క్లాప్ ఆఫరింగ్ టు ద లార్డ్. Amen. Are you ready? Then you will have angels. If your mind is on God, నీ మనసు దేవుడి మీద, నీ మనసు ఆయన త్వరగా వస్తున్నాడు అనేది దాని మీద ఉంటే తప్పకుండా నీకు పరలోకం నుంచి ఒక సమాచారం వస్తుంది. I want you to understand that. And the rapture will take place any time. తప్పకుండా పెరియా, మనం తప్పకుండా పెరియాకి వెళ్ళిపోతాం. పెరియా is equivalent to heaven. Peria is equivalent to paradise. Peria is equivalent to security. Peria is equivalent to the place where our Father is living. Peria is a place where our Messiah will be. Peria is a place where we will be like an army. Peria is a place where we will have horses. Peria is a place where we will wear linen, white, pure clothes. Peria is a place where we will be lifted up.